ఏదైనా వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురు గాక. పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలో అతడు ఒక నమ్మదగిన పూర్ణాంగీకారమునకు యోగ్యమైన వాక్యాన్ని అతడు ఇక్కడ జ్ఞాపకం చేయటం మనం గమనించగలం. ఆ సంగతిని గూర్చి మనం మత్తయి రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ప్రభువు దూత ప్రత్యక్షమై యోసేపుతో మాట్లాడిన సందర్భంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదువు అని చెప్పినటువంటి విషయాలను ఇక్కడ గుర్తు చేస్తూ తిమోతి గారికి పౌలు గారు పలికినటువంటి సందర్భంలో మనం గమనించగలం. ఆ విషయం అందు అనగా పాపులు అని పిలువబడేటటువంటి వారిలో నేను ప్రధానుడను అని ఇక్కడ తిమోతి గారికి తెలియచేయటం గమనించగలం. ఏ కారణాలను బట్టి అనంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను అని తన పాపస్థితిని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేయటం మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నాడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన పాప రక్షకుడిగా రాకపోతే ఏ ఒక్కరికి కూడా పాప విముక్తి అనేది సాధ్యమయ్యేది కాదు. ఆయన పాపులను రక్షించడానికి వచ్చిన దేవుడు కానీ వారిని నశింప చేయడానికి వచ్చినటువంటి దేవుడు కాదు. నాడు పౌలు గారే కాదు, ఈ మాటలు వింటున్నటువంటి మనం అందరం కూడా రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, అలానే 3వ అధ్యాయము 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని ఇక్కడ తెలియచేయటం గమనించగలం. నిజమే, పాపము అనగా మనము తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతులేంటో నేడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తుండగా వాటిని మనం తెలుసుకొని అట్టి పాప స్థితిలో మనం ఉండక యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహింపబడు ఈ రక్షణను పొందాలని ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడుచున్నారు. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము అని తెలియచేయడం గమనించగలం. పాపము అని అనగా మానవుని దేవుడు ఏ మార్గములో ఏ విధముగా జీవించాలి నడవాలని ఆయన కోరుతున్నారో వాటిని అనుసరించి నడవక అతిక్రమించటం ప్రతి వ్యక్తి తాను తన జీవితంలో పాపము చేయవారుగా ఉంటారు. రెండోదిగా యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మేలైనది చెయ్యనెరిగియు అలాగు చెయ్యని వానికి పాపము కలుగనని ఇక్కడ తెలియచేయటం గమనించగలం. ఏది కీడు ఏది మేలు అని ఎరిగి అందులో మనం కీడును చేయక మేలునే చేసేవారంగా ఉండాలి. ఒకవేళ మేలును చేయటం అశ్రద్ధ చేసి మనం కీడు చేయవారమైతే దాని ద్వారా మరొకరికి ఒకవేళ నష్టం కలుగుతుందని మనం భావించవచ్చేమో, కానీ వాస్తవానికి మేలు చేయకుండా కీడు చేయ మనకు పాపము కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యం తెలియచేయటం మనం గమనించగలం. మూడవదిగా రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 23వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగంలో విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అని తెలియచేయటం మనం గమనించగలం. అవిశ్వాసంతో చేసే ఏ పనైనా మనకు పాపాన్ని కలుగు చేస్తూ ఉంది గనుక భూమి మీద ప్రభు కొరకు మన విశ్వాసంతో జీవించాలి. ప్రభు కొరకు విశ్వాసంతో ఏ కార్యమైనా చేయాలి. అన్ని విషయాలలో విశ్వాసం అనేది మన జీవితంలో లేనప్పుడు దాని వలన అది పాపము కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. 4వదిగా 19వ కీర్తన 13వ చరణంలో రాయబడినటువంటి వాక్య భాగమందు దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటి నన్ను
ఏలనీయకము అని ఇక్కడ తెలియచేయటం గమనించగలం. దురభిమానము అనంటే చెడ్డ వాటిని అభిమానించేటటువంటి జీవితం. అది కూడా మన జీవితానికి పాపాన్ని కలుగు చేస్తుంది. మేలైనటువంటి వాటిని, అవసరమైనటువంటి వాటిని కాక చెడు కార్యాలు చేయటను, చెడ్డవారితో సహవాసం చేయటను, అది చెడ్డవారిని అభిమానించేటటువంటి కార్యం గనుక అది కూడా మనకు పాపాన్ని కలుగు చేస్తా ఉంది. ఐదవదిగా మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో ఇక్కడ సమూయేలు గారు ఇశ్రాయేలుతో చెప్తున్నారు, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదునని ఇక్కడ తెలియచేయటం గమనించగలం. ఆరవదిగా సామెతల గ్రంథం 24వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో మూర్ఖుని యోచన అనేది కూడా పాపముగా పరిగణించబడుతూ ఉంది. అందుకని మూర్ఖంగా యోచించటం అది మన జీవితానికి ఎంతమాత్రం కూడా మంచిది కాదు. మూర్ఖత్వాన్ని కనుపరచక మంచితనాన్ని కనుపరిచే జీవితమే పాపానికి దూరంగా మనల్ని ఉంచుతుంది. ఏడవదిగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో సకల దుర్నీతి పాపము అని ఇక్కడ మనం చదవగలం. అనగా దుర్నీతి సంబంధమైనది ఏదైనప్పటికీ అది మనకు పాపాన్ని కలుగు చేస్తుంది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీరు పాపములో ఉన్నారో పరిశుద్ధతలో ఉన్నారో నేడు విన్న ఈ వాక్య ప్రకారం ఆలోచించి పాపము నుండి మనల్ని రక్షించటకు వచ్చిన ప్రభు ఇచ్చే రక్షణ పొందుదాం, అపవిత్రతను విడిచిపెడదాం, నిత్య రాజ్యానికి వారసులమవుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. పాపం అంటే ఏ క్రియలో నేడు మీరు మాకు వివరంగా తెలియపరిచినందుకు వందనాలు. విన్న వాక్య ప్రకారం ప్రవర్తించి మా ప్రియులు మీరిచ్చు రక్షణ పొందటానికి సహాయం చేయండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను దీవించండి. పాపం వలన వచ్చు నష్టాన్ని శాపాన్ని అనుభవించే స్థితిలో ఉన్నటువంటి మా ప్రియులు నేడే విన్న వాక్య ప్రకారంగా పశ్చాత్తపడి వారు మీ యొద్ద నుండి మేలును పొందుదురుగాక. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్. నేడు